ఎప్స్టీన్ ఫైల్స్ పార్ట్ 2. ఫ్రెండ్స్, ఎప్స్టీన్ ఫైల్స్ పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేయండి. చాలా మంచి విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఇందులో చాలామంది పెద్దలు ఇన్వాల్వ్ అయినారు, కానీ వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంప్ ఫస్ట్ టైం ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు వెనిజులాపై అటాక్ చేసి ఇలాంటి న్యూస్ని కప్పిపుచ్చాడు. అదేవిధంగా బిల్ గేట్స్ తనకు ఎస్టీడీ సోకిందని, అది రష్యన్ అమ్మాయిలు తనతో కలవడం వల్ల ఇలా జరిగిందని తన భార్యకు కూడా తెలియకుండా ఈ విషయాన్ని కప్పిపుచ్చాడు. స్టీఫెన్ హాకింగ్ ఇతను ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తి, కానీ ఇతను కూడా ఇందులో ఉన్నాడు. ఎప్స్టీన్ ఇతనే మెయిన్ హెడ్, జెఫ్రీ ఎప్స్టీన్. కానీ ఇతను ఇండియా అండ్ పాకిస్తాన్కి మనీ విషయంలో హెల్ప్ చేశానని, పోలియో వ్యాక్సిన్ ఫ్రీ ఈ కంట్రీస్ని తయారు చేశానని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ ఎందుకు చేశారు అని అంటే, అడ్రినలిన్ ఆక్సిడైజెస్ అంటే చిన్నపిల్లల రక్తంలో ఉండే ఒక హార్మోన్. ఇది చిన్నపిల్లల్ని భయపెట్టడం, బాధ పెట్టడం వల్ల వాళ్ళ రక్తంలోకి రిలీజ్ అయ్యి ఆ రక్తాన్ని వీళ్ళు సేవిస్తే అప్పుడు వీళ్ళు చాలా యంగ్గా మారిపోతారని, అది కంటిన్యూ అలా అవుతుందని వాళ్ళ నమ్మకం. ఇలాంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.